కొడవటంచ గ్రామంలో ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం అభివృద్ధి పనులపై భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు శనివారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ మేరకు ఆలయ అభివృద్ధి, భక్తులకు మెరుగైన సౌకర్యాల కల్పన, భవిష్యత్తు నిర్మాణ పనులపై సంబంధిత శాఖల అధికారులతో విస్తృతంగా చర్చించారు. కొడవటంచ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానాన్ని ఆధ్యాత్మిక కేంద్రంగా మరింత అభివృద్ధి చేయడం ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే గండ్ర అన్నారు. ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించాలని అధికారులకు సూచించారు. అభివృద్ధి పనులను నాణ్యత ప్రమాణాలతో నిర్ణీత గడువుల్లో పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో తెలంగాణ దేవాదాయ ధర్మాదాయ శాఖ స్థపతి వల్లినాయక్, ఆలయ చైర్మన్ నాయనేని సంపత్రావు, దేవాదాయ శాఖ ఇంజనీరింగ్ విభాగం ఎస్ఈకే దుర్గాప్రసాద్, డిఈ రమేష్ బాబు, ఏఈలు, ఆర్ఐన్బి శాఖ ఇంజనీరింగ్ విభాగం ఎస్ఈ రమేష్ బాబు తదితరులు పాల్గొన్నారు. 12,15,00,000 అదేవిధంగా బాసర నుంచి భద్రాచలం పోయేటువంటి ఏదైతే మన పుష్కరాల సందర్భంగా 1,000 కోట్ల రూపాయల నిధుల నుంచి 51 కోట్ల రూపాయలు కొడవటంచ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి రాజగోపురాలు కానీ, అదేవిధంగా గోశాలతో పాటు ఆర్చ్ గేట్స్, వివిధ మరి యొక్క దేవాలయ అభివృద్ధి కొరకు ఏదైతే మన కోనేరు కానీ వివిధ అభివృద్ధి కొరకు నిధులు తేవడం జరిగింది. దానికి స్టేట్ నుంచి స్థాపతు వలి నాయక్ గారు అదేవిధంగా ఇంజనీర్లు, ఎండోమెంట్ ఇంజనీర్లు, ఆర్ఎండ్బిఎస్సి మరి ఇది యొక్క దీనికి ఒక ఏజెన్సీని కూడా ఎండోమెంట్ కమిషనర్ అలర్ట్ చేయడం జరిగింది ప్రభుత్వ పరంగా. అది ఏజెన్సీ కూడా రావడం జరిగింది. ఇవన్నీ కూడా పర్యవేక్షణ చేసి ఈ యొక్క కొడవటంచ లక్ష్మీ నరసింహస్వామి టోటల్ గా ఉన్నటువంటి భూములు కానీ, వ్యవస్థ కానీ ఒక లక్ష ప్లాన్ తీసేసుకొని ఇవన్నీ కూడా ఒక 1 year లోపు పూర్తి చేయాలనే ఒక సంకల్పంతో ఈరోజు సమావేశం కావడం జరిగింది. దీన్ని వారం రోజులలో అన్ని కూడా వర్క్ టెండర్ పిలిపించేసి యుద్ధ ప్రాతిపదిక మీద వచ్చే హోలీ పౌర్ణమి వరకు పనిచేసి మరి ఒక దేవుని మరి బ్రహ్మాండంగా ఉత్సవాలను ప్రపంచవరణం చేయాలనేటువంటి ఒక ఆలోచనతో మరి ఒక కార్యక్రమ సమావేశం కావడం జరిగింది. దీనికి మరి ప్రాంత ప్రజలు కానీ అందరూ కూడా సహకరించి, అధికారులు కూడా సహకరించి సకాలంలో పని అయ్యే విధంగా చూడాలని విజ్ఞప్తి చేస్తున్నారు.